BS6 న్యూస్కి స్వాగతం. కొత్తగూడెం ఏడాది కాలంగా నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైందని జయభీంరావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎర్ర కామేష్ ఆరోపించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమించుకుంటూ అక్రమ వెంచర్లు, అక్రమ డిపార్ట్మెంట్లు నిర్మాణాలు చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రాజకీయ నాయకుల ఒత్తిడితో ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాల్వంచలో కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా సర్వే నంబర్ 444 దానికి అనుబంధంగా కొన్ని బై నంబర్లను తీసుకొని అక్రమ వెంచర్లు వేయడం, చుట్టుప్రక్కల ప్రాంతంలో కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని అనుమతులు లేని నిర్మాణాలు చేస్తున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. గతంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న స్థలాలు ప్రభుత్వ స్థలాలని కూల్చివేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.